వచ్చేసా నేను వచ్చేసా. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఈస్ట్ హీరో. ఈరోజు మీ అందరి కోసం ఎంతో రుచికరమైన కర్రీతో మీ ముందుకు నేను రావడం జరిగింది. ఇప్పుడు ఆ కర్రీ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్ అయితే మీరు ఇంట్లో చేసుకోండి. ఎంతో రుచికరంగా అయితే ఈ వెరైటీ కర్రీ ఉండబోతుంది. ట్రై చేయండి తప్పకుండా. మాకు తెలిసిన వారు ఒకరు ఉన్నారు, ఆవిడ ఎప్పుడు కూడా మంచి వెరైటీ కర్రీస్ వండుతూ ఉంటారు. ఎంతో రుచికరంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి కూరలన్నీ కూడా. అవన్నీ చూసి నేను మీ అందరి కోసం, మా సబ్స్క్రైబర్ కోసం ఒక కర్రీ అయితే మీరు చూపించాలని మేడం గారు అని అడిగితే ఖచ్చితంగా చేస్తానని చెప్పి అనడం జరిగింది. అందుకని చెప్పి ఈరోజు అక్కడికి వచ్చాను. అలాగే ఈ కర్రీ ఎలా వండాలో ఏంటో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కర్రీ వచ్చి వెజిటేబుల్ తుల్లు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి చాలా రకాలు వేస్తారు, కాయగూరలు కూడా ఈ కర్రీలో, చేపల కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి. ఇప్పుడైతే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేశారు. అలాగే నెక్స్ట్ పసుపు వేయడం జరిగింది. పసుపు కూడా కొంచెం వేయడం జరిగింది. అలాగే మన కర్రీకి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసారు. నెక్స్ట్ కారం అయితే మీరు కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మీకు సరిపడే అంత కారం కూడా వేసుకోండి. కారం అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేం వేస్తారు చూద్దాం. నేను వెరైటీగా చూస్తున్నాను నేను మీకులాగే. అలాగే నెక్స్ట్ వచ్చేసి చింతపండు గుజ్జు వేయడం జరిగింది. అంటే మనకి తుల్లి చేపల పులుసు అంటే మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు పులుసు అయితే గుజ్జు అండి. అది చింతపండు గుజ్జు వేశారు. అలాగే కొద్దిగా మెంతి పొడి కూడా వేయడం జరిగింది. వేసారు. నెక్స్ట్ ఇంగువ వేసారండి పొడి. అలాగే కొత్తిమీర కూడా చల్లారు. కరివేపాకు కూడా వేస్తున్నారు. వేసారండి కరివేపాకు. ఇప్పుడైతే మన కర్రీకి సరిపడా అంత ఆయిల్ అయితే పోసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ వేసిన మిశ్రమం అంతా కూడా ఒకటిగా కలుపుతున్నారు. మొత్తం అన్నీ కూడా కలుపుకోవడం జరుగుతుంది. నేను కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందని ఎగ్జామ్మెంట్తో నేను కూడా చూస్తాను. అలాగే కడిగి శుభ్రం చేసుకున్న తుల్లి చేప ముక్కలు అయితే వేసుకున్నారు. అలాగే అవన్నీ కూడా సాల్ట్, కారం అవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకుంటున్నారు. శుభ్రంగా కలపడం జరుగుతుంది. అలాగే చూద్దాం నెక్స్ట్ ఇంకేం చేస్తారు. కర్రీ అయితే చాలా వెరైటీగా అయితే వండుతున్నారు. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నారు. ఇంకా వాటర్ అయితే ముక్కలో ములిగేంత వరకు పోసారు. ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చేపల కర్రీ ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత టేస్టీ అయితే వస్తుంది. వాటర్ అయితే ముక్కలు ములిగేంత వరకు
చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ముల్లంగి, మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేయటం జరిగింది. అలాగే నెక్స్ట్ వంకాయ ముక్కలు కూడా వేస్తున్నారు. వంకాయ ముక్కలు అన్నీ కూడా వెజిటేబుల్స్ తుల్లి చేపలో వేస్తున్నారు. చూద్దాం. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందంట ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని నిజంగా చేపల కర్రీ వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందంట. ఈ విధంగా మనం చేసుకుంటే ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా. అలాగే గట్టితో తిప్పితే ముక్కలన్నీ కూడా సగం సగం కట్ అయిపోతాయి కాబట్టి అలా దీన్ని షేక్ చేస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందో. ఓకేనా, కొత్తిమీర కూడా జల్లారు. కరివేపాకు కూడా వేయడం జరిగింది. ఎంత మనకి కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే అంత బ్రెయిన్ కూడా చాలా మంచిదంట. చాలా హెల్త్కి ఆకుకూరలు కూడా ఆకుకూర టైప్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కరివేపాకు కూడా చాలా టేస్టీ ఇస్తుంది కర్రీస్ అన్ని. లేకుండా కర్రీ ఇప్పుడైతే మొదలుపెట్టారు. అదిగోండి రెడీ అయిన తల్లి చేపల పులుసు కొత్తలాడుతూ ఎంతో స్మెల్, నోరు ఊరించేసే స్మెల్తో అబ్బబ్బబ్బా చాలా టేస్టీగా. ఎప్పుడు తినేస్తానా, ఎప్పుడు తిన్నావా అంత నోరు ఊరించేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా వెజిటేబుల్ తుల్లి చేపల పులుసు. చూడటానికి కలర్ సూపర్ ఉందిగా. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి తప్పనిసరిగా. చాలా 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 బాగుంటుంది. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళందరికీ షేర్ చేసి మీ ఈ స్టీరోకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీ ముందుకి నేను ఇంకా ఎన్నో తీసుకొస్తూ ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ.